ఇక్కడ ఏమంటారు, కులగణన సబవే అంతే కదా. జనగణనతో పాటే కులగణన నిర్వహించాలన్న కేంద్రం సవాల్ చేస్తూ పిటిషన్ కలిపి చేస్తే తప్పేమీ లేదంటూ పిటిషన్ కొట్టివేసినటువంటి సుప్రీంకోర్టు అంటూ చూస్తాం. జనగణనతో పాటే కులగణన నిర్వహించాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు రూపొందించడానికి కులాల వారీగా జనాభా లెక్కలు అవసరమని పేర్కొంది అంటూ చూస్తాను. సో మంచిదే, కానీ జరగాలి, ఇంకా క్లియర్గా జరిగితే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. జనగణనతో పాటే కులగణన కూడా ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇది యాడ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క బీసీ గణన చేయకపోవడం వల్ల జరుగుతున్న నష్టం ఏతుందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. దాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. జనగణనతో పాటే కులగణన నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కులాల వారీగా జనాభా లెక్కలు అవసరమని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పు లేదని అభిప్రాయపడింది. సిజే సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ విపుల్ పాంచోలితో కూడినటువంటి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పిటిషనర్ సుధాకర్ గుమ్లా స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే కులాలకు సంబంధించినటువంటి తగినంత సమాచారం, గణాంకాలు అందుబాటులో ఉన్నాయని కోర్టుకు సమర్పించారు. అయితే ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. జనగణన అనేది కులాల ఆధారితంగా ఉండాలా వద్దా అనేది విధానపరమైన అంశమని కోర్టు తెలిపింది. బీసీలో ఇందులో తప్పేమిందని, వెనుకబడిన తరగతిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, వారి కోసం ఎలాంటి పాలసీలు రూపొందించాలనేది ప్రభుత్వం తప్పక తెలుసుకోవాల్సిన విషయమేమని సీజే వ్యాఖ్యానిస్తూ ఈ బిల్లును కొట్టేశారంటూ చూస్తాను. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, అందరూ తెలుసుకోవాల్సిన విషయం చాలా స్పష్టంగా మొత్తం ఈ జనగణనలో కులగణన దేశవ్యాప్తంగా జరగాలి. అది ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే బీసీల లెక్క తేలాల్సిన అవసరం ఉంటుంది. ఆ లెక్క తేలితే బీసీల యొక్క రాజ్యాధికారమా, లేకపోతే పాలసీలా, లేకపోతే సంక్షేమ పథకాల ఏవో ఒకటి అవకాశం ఉంటుంది. సో కానీ ఈరోజు బీసీల యొక్క జనాభా తేలకుండా ఉండేందుకు ఈరోజు ఎంత పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు చూడండి. మొత్తం అగ్రవర్ణాలన్నీ కూడా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటితో ఆగదు, ఇంకా చాలా చాలా బయటకు వస్తాయి. బీసీలు అణగదొక్కడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలో ఆ విధమైన ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. సో కానీ కులగణన జరిగితేనే ఈ లెక్కలు బయటపడతాయి, కులాల వారీగా లెక్కలు బయటపడతాయి. అప్పుడు మాత్రమే ఈరోజు ప్రధానంగా తెలిసే లెక్కలు తెలిస్తే కనుక ప్రభుత్వాలకు కూడా క్లారిటీ వస్తుంది. వీళ్ళ జనసంఖ్య ఉంది, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ప్రభుత్వాలు కూడా. కానీ అది వచ్చే వరకు కనిపించట్లేదు, అంత ఈజీగా రాణించే అవకాశాలు అయితే కనిపించట్లేదు.